5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని ప్రజలైనటువంటి ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘంతో ఉత్తరం రాస్తూ పౌలు గారు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి అనేక వనరులు ఉన్నాయి. వాటిలో ఒక శ్రేష్టమైన వనరు సమయం. సమయం అభివృద్ధి పొందుతున్న వాడికి రోజుకి 24 గంటలే, పేదవాడికి కూడా రోజుకి 24 గంటలే. రక్షణ పొంది దేవుని దగ్గర ప్రతిఫలాలు పొందుతున్న వాడికి రోజుకి 24 గంటలే, రక్షణ పొంది కూడా పేదరికంలో ఉన్నవాడికి కూడా రోజుకి 24 గంటలే. ఒక అద్భుతమైన మాట ఏంటంటే, దేవుడు అందరికీ సమయాన్ని ఒకే రకంగా ఇచ్చాడు. ధనవంతులు కొనుక్కోవడానికి లేదు సమయాన్ని, పేదవాడు అమ్ముకోవడానికి కూడా లేదు. అందరికీ దేవుడు సమయాన్ని సమానంగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు లేని దాని కొరకు మనం ఆరాటపడుతూ పరుగులు తీస్తాం, కానీ దేవుడు ఇచ్చిన దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనే దాన్ని మనం ఆలోచించాం. దేవుడు నీకు నాకు సమయాన్ని ఇచ్చాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని, సమయాన్ని దుర్వినియోగపరుచుకునేవాడు అజ్ఞాని అని ఇక్కడ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సమయాన్ని దేని కొరకు వాడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు నీకు ఇచ్చిన సమయంతో ఏం చేస్తున్నావు? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నీ వయసు పెరిగిపోతుంది, అనుభవాలు వస్తున్నాయి, కానీ నీ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే నీకు అర్థమవుతుంది. మరలా ఈ మాట చెప్తున్నాను, యూ హ్యావ్ టు సీ టైమ్ యాజ్ ఎ గిఫ్ట్. సమయాన్ని నీ ఒక వరంగా చూసుకోవాలి. ప్రతిరోజు విలువైనది, ప్రతి నిమిషం విలువైనది. చాలామంది ఈ మంచి రోజు, చెడ్డ రోజు, ముహూర్తం ఇలాంటి మాటలు చెప్పి మనుషుల్ని సోమరిపోతులను చేస్తున్నారు. నీ హృదయం మంచిదైతే, నీ ఆలోచన మంచిదైతే, నీ సంకల్పం మంచిదైతే, నీ ఉద్దేశం మంచిదైతే, అది ఏ రోజు మొదలుపెట్టినా మంచిదే. అర్థమవుతుందా? హృదయం సరిగ్గా లేనప్పుడు నువ్వు ఎంత మంచి రోజు పని చేసినా ప్రతిఫలాన్ని పొందుకోలేవు. ప్రియులరా, దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు. సమయాన్ని విలువైన వరంగా మీరు గమనించండి. సమయాన్ని పోనీయకండి. సమయాన్ని పోనిస్తామని ఇవ్వలా దేవుడు నీకు. సమయాన్ని పాడు చేస్తామని దేవుడు నీకు ఇవ్వలా. సమయాన్ని ఉపయోగించుకుంటామని దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఉదాహరణకి ఈ మైక్ ఉంది, 1500 రూపాయలు పెట్టి కొన్నాం. ఆయన చెప్పాడు, ఇది గనక కింద పడింది అంటే
ఇక దీని బతుకు అయిపోయిందండి, మీరు ఏం చేసినా. వారంటీ ఏమైనా ఉంటుందా అని అడిగా. వారంటీ ఏమి ఉండదండి దీనికి. కింద పడకుండా ఉంటే అది ఎన్నాళ్ళైనా ఉంటుంది అన్నాడు. అని చెప్పాను. తెచ్చిన రోజు పడేశాడు వాడు. ఇది కాదంట, పాతదంట. నేనేం చెప్తానంటే, పోనిస్తావని కాదు దేవుడు నీకు సమయం ఇచ్చింది, వేస్ట్ చేస్తావని కాదు దేవుడు నీకు సమయం ఇచ్చింది. ప్రియులారా, సమయాన్ని చాలా విలువైనదిగా మీరు చూడాలి. అజ్ఞానంగా ప్రవర్తించొద్దు, మెలకువ లేకుండా బ్రతకొద్దు. చాలా జ్ఞానంగా మీ సమయాన్ని ఉపయోగించుకున్నాను. కొద్దిమంది అనవసరమైన ముచ్చట్లతో సమయాన్ని కాలక్షేపం చేసేస్తున్నారు. పనికిమాలిన సంగతులతో సమయం అంతా గడిపేస్తున్నారు. నీ సమయం నువ్వు ఎలా గడుపుతున్నావు అనే దాన్ని బట్టి నువ్వేంటో అర్థమవుతుంది ప్రజలకు. నువ్వు సమయాన్ని మంచిగా గడుపుతూ ఉన్నావు అనుకో, నీవు చాలా తెలివి గలవాడివి, జ్ఞానివి. దాన్ని బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది. దాన్ని బట్టి నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు. దాన్ని బట్టి నీకున్నటువంటి పేదరికం పోతుంది, దరిద్రత పోతుంది. సమయాన్ని ఉపయోగించుకోవాలి. భౌతికంగా దీవించబడాలంటే కూడా మీరు సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా నాన్నగారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆయన రక్షించబడిన క్రొత్తలో మొదటి కీర్తన చదివి అందులో నుండి వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఎన్నడూ అరుగుల మీద కూర్చొని మాట్లాడుకోవటం నాకు తెలియదని చెప్పాడు. నేను మనుషుల దగ్గర కూర్చొని ఏదో మాట్లాడుకోవాలి, కాలక్షేపం చేయాలి అనేటువంటి విధానం అసలు నాకు తెలియదు, నేను దాన్ని దూరపరుచుకున్నానని చెప్పారు. క్రైస్తవులయ్యుండి కూడా మీరు సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. వాక్యం ఎరిగుండి కూడా దేవుని కృపను మీరు దుర్వినియోగపరుచుకుంటున్నారు అంటే మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారో మీరు గమనించుకోండి. కాల విలువని మీరు తెలిసి ఉండాలి. మీకు మొట్టమొదటి మాట, సీ టైమ్ యాజ్ ఎ గిఫ్ట్. సమయాన్ని ఒక వరంగా మీరు చూడండి. దేవుడిచ్చిన వరం. దాన్ని ఎలా చూస్తారు మీరు? వడ్డాణాన్ని మీరు ఎలా చూస్తారో నాకు తెలియదు, ఆస్తిపాస్తులను మీరు ఎలా చూస్తారో నాకు తెలియదు. అంతకంటే విలువైంది సమయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని విలువైందిగా చూడండి, సమయాన్ని పోనీయకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఈ సమయం వ్యర్థమైపోకుండా, అనవసరంగా ఉపయోగించకుండా, పనికిమాలిన కార్యాల కొరకు పాడు చేసుకోకుండా కదా. బైబిల్ అన్నాడు, త్రాగుబోతుల విందులు అన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు అన్నాడు. ఇలాంటి వాటితో సమయాన్ని గడిపే వాళ్ళు ఉన్నారు కొద్దిమంది. నాకు సమయం ఎట్లా గడపాలో తెలియట్లేదండి, ఏమీ తోచట్లేదు అని అనుకుంటున్నారా? మీరు అపవాది చేతిలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని అపవాది సర్వనాశనం చేసే వరకు వదిలిపెట్టడం. మనం సమయాన్ని చాలా విలువైనదిగా భావించాలి. పోయిన సమయం తిరిగి రాదు. సమయం నీ కొరకు ఆగదు. నీవు ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావో అలా నీ జీవితం కట్టబడుతుంది. నువ్వు ఎలా నీ సమయాన్ని వాడుకుంటావో అలా నీ భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంటుంది. చదివే సమయంలో పిల్లలు చదువుకోలేదు అనుకోండి, ఇక వారి భవిష్యత్తు ఏముంటుంది?
ఏముండదు. సమయం అనేది ఒక పెట్టుబడి. నువ్వు దేంట్లో పెడతావో దానికి తగ్గట్టుగా నీకు ఆదాయం వస్తుంది. నీ సమయాన్ని దేనిలో పెడతావో దానికి తగ్గట్లుగా నీవు దానికి తగ్గ ప్రతిఫలాలు పొందుకుంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సమయాన్ని మీరు ఎక్కడ ఉపయోగిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేయండి. వ్యర్థమైన వాటి మీద మనస్సు ఉంచేవాడు అంతకంతకు పేదరికంలోనే ఉంటాడు. ఒక గొప్ప వ్యక్తి అన్నాడు, నేను పేదరికంలో పుట్టడం నా తప్పేమీ లేదు, కానీ నేను పేదరికంలోనే చనిపోతే ముమ్మాటికి అది నా తప్పే అన్నాడు. ఒక వ్యక్తి పేదవాడిగా పుట్టాలా ధనవంతుడిగా పుట్టాలా అనేది అతడి చేతిలో లేదు. కానీ అతడు 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు బ్రతికిన తర్వాత కూడా ఇంకా పేదరికంలోనే ఉన్నాడు అంటే దానికి 100కి 100 పాళ్ళు అతని తప్పే. ప్రభుత్వాల మీద 10 ఏడవకండి. కొద్దిమందికి వాళ్ళేదో ఉద్ధరించాలని వీళ్ళేదో ఉద్ధరించాలని. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ జీవితాన్ని నీవు చక్కబెట్టుకోవాలి. నీ కుటుంబాన్ని నీవు సమృద్ధిలోకి నడిపించుకోవాలి. సద్వినియోగం చేసుకునే జ్ఞానం దేవుని దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది. ఆ విధంగా మనం దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు సంఘంతో, నేను భౌతిక విషయాలు మొట్టమొదటి మాట్లాడుతున్నాను, ఆ తర్వాత ఆత్మీయ సంగతులు కూడా మీతో జ్ఞాపకం చేసి త్వరగా ముగిస్తాను. ఒకటి, భౌతికంగా మీరు సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. కష్టపడి పని చేయాలి. దేవుని స్తోత్రం. మీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తా. ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో యేసు ప్రభు దేవాతి దేవుడు సృష్టిని చేసినట్లుగా మనం చూస్తాం. మొదటి దినాన్న సృష్టిని కలుగు చేశాడు, 2వ దినాన్న సృష్టిని కలుగు చేశాడు, 3వ దినాన్న సృష్టిని కలుగు చేశాడు, 4వ దినాన్న సృష్టిని కలుగు చేశాడు, 5వ దినాన్న అనరా మీరు సృష్టిని కలుగు చేశాడు, 6వ దినాన సృష్టిని కలుగు చేశాడు, 7వ దినాన విశ్రమించాడు. 1వ రోజు సృష్టి కలుగు చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలా. 6 రోజులు సృష్టి చేసిన తర్వాత, సృష్టి అంతా పూర్తయిన తర్వాత అప్పుడు విశ్రమించాడు. మన వాళ్ళు చెప్పండి, ఒక అరగంట పని చేయను, రెస్ట్ తీసుకోను. యేసు రక్తమే జయం. అందుకనే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, పని పూర్తయిన తర్వాత విశ్రమించాలి. మీరు ఈ మాట అర్థం చెప్పడం కోసం నేను ఆదికాండంలో సృష్టిని గురించి జ్ఞాపకం చేస్తాను. దేవుని స్వభావం ఏంటంటే, దేవుడు ఏం చేశాడు అంటే, ఎప్పుడు విశ్రమించాడు అంటే పని అర్థమవుతుందా. కొద్దిమంది ఎక్కడి కిందలు అక్కడే ఉంటాయి, పడి నిద్రపోతూ ఉంటారు. అమ్మా రెస్ట్ అంట, రెస్ట్. అంత రెస్ట్ తీసుకోకండి. మనం ఎల్లప్పుడూ చెప్పండి పని చేయాలి, పనిని పూర్తి చేయాలి. చెప్పండి, పనిని పూర్తి చేయాలి. ఇంకో మాటలు చెప్పాలంటే, ఒక పెద్ద ఆయన అన్నాడు, రేపటి పని ఇవాళ చేయమన్నాడు, ఇవాళ చేసే పని ఇప్పుడే చేయమన్నాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు? చెప్పండి ఈ మాట, రేపటి పని ఇవాళ చేయాలి, ఈరోజు చేసే పని ఇప్పుడే. అపవాది చేసే ఒక పెద్ద మోసం వాయిదా వేయటం. అది మీరు రాసుకోండి. వాయిదా వేయడం అనేది ఒక పెద్ద పాపం. అర్థమవుతుందా? చేద్దాంలే, వెళ్దాంలే, చూద్దాంలే, పర్లేదులే. పోస్ట్పోన్మెంట్ ఈజ్ ఎ సిన్. అర్థమవుతుందా? వాయిదా వేయడం అనేది ఒక పాపం. ప్రియులరా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. లోకంలో మనుషులు అందరికీ అన్నీ సమానంగా ఇవ్వలేరు ఎవరు, కానీ దేవుడు నీకు అన్నీ సమానంగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నీ సమయాన్ని నువ్వు ఎలా వినియోగిస్తున్నావు? కొద్దిమందికి ఎంతసేపు నిద్రపోయినా సరిపోదు. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుతాం కదా,
4వ అధ్యాయం 33వ వచనంలో ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కొనుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. చూసారా ప్రియులారా? రాత్రంతా పడుకుంటాడు, పొద్దుట లేపుతుంటాడు, ఇంకొక 5 నిమిషాలు. అంటే రాత్రి అన్ని గంటలు పడుకున్నావు కదా, చాలేదా? ఇంకొక 5 నిమిషాలు మమ్మీ, ఒక్క 5 నిమిషాలు. ఉందా మీకు ఈ అలవాటు? అర్థమవుతుందా? మీ మీదకి దరిద్రత వస్తుందంట. కొద్దిమంది ఎవరి మీదో పడి ఏడుస్తారు, ఆడు చూశాడు నాకు దరిద్రం వచ్చిందని. ఎవడో చూస్తే నీకు దరిద్రం రాదు, ఆడి కళ్ళకు అంత శక్తి ఏమీ లేదు. నీవు విశ్రమించవలసిన సమయం కంటే ఎక్కువ సమయం నిద్రపోతున్నావు. చెప్పండి, కొద్దిమంది చెప్పండి, సహజంగా డాక్టర్స్ చెప్తారు 7 గంటలో లేకపోతే 8 గంటలో లేకపోతే 6 గంటలో నిద్రపోతే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని. కొద్దిమంది రివర్స్, 6 గంటలే మెలకుగా ఉంటారు, 18 గంటలు నిద్రలోనే ఉంటారు రోజుకి. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెం అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ నిద్రపోయాను, ఇంకో కొంచెం సేపు ప్లీజ్, ఒక 5 నిమిషాలు మమ్మీ అంటావా? నిమిషాలు అప్పుడప్పుడు సరిపోద్దా? ఇంకా కొంచెం అయితే సరిపోద్దా? చాలదా? 5 నిమిషాలు అయిన తర్వాత చెప్పండి, మన వాళ్ళు అలారం పెట్టుకుంటారు, దాన్ని గొంతు నొక్కుతారు, మళ్ళా మోగుద్ది. అది కాదు, దాంట్లో ఆప్షన్స్ ఉంటాయంట. 5 టైమ్స్ మోగుద్దా, 10 టైమ్స్ మోగాల, 3 టైమ్స్ మోగాల అని ఆప్షన్ ఉంటుందట. పెట్టుకుంటారు, వీలైనంత వరకు పెట్టుకొని అది మోగినప్పుడల్లా దాన్ని గొంతు నొక్కేస్తారు, మోగినప్పుడల్లా గొంతు నొక్కేస్తారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రభు అయిన దేవుడు పనంతా పూర్తయిన తర్వాత విశ్రమించాడు కదా. 6 రోజులు కష్టించి పని చేసిన తర్వాత 7వ రోజు విశ్రాంతి. మనం చెప్పండి, పని మధ్యలోనే విశ్రాంతి. ఎట్లా అది అసలు ఎట్లా కుదురుద్ది చెప్పండి? అది దేవుని స్వభావం కాదు. దేవుని స్వభావం పని పూర్తయ్యే వరకు చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, జీవితం చాలా విలువైంది. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నీవెలా గడిపావో నిన్ను లెక్కడిగే రోజు ఒకటి ఉంది. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, ఇచ్చిన వాటన్నిటిని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. ఆయన లెక్క అడిగినప్పుడు నువ్వేం చెప్తావో మరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? 2025 సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడు. ఇంకా 3 రోజులు ఉన్నాయి కదా, అంటే 362 రోజులు అయిపోయింది నీ జీవితంలో ఈ సంవత్సరం. ఏం చేసావు ఈ సంవత్సరం? చర్చికి వచ్చి నిద్రే, ఇంటి దగ్గర నిద్రే. చెప్పండి. ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అసలు ఏం బాగోట్లేదు, ప్రార్థన చేయండి. ఎట్లా బాగుంటుంది చెప్పండి? ఎట్లా బాగుంటుంది? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. 4 కూడా చదవండి, 4 నుండి చదవండి. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కొనుకుపాటైనను రానియకము. ప్రియులారా, చదువుకునే పిల్లలున్నారు ఇక్కడ. మీరు తక్కువ సమయం నిద్రపోయి చదువుతున్నారా? ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సత్యం వినబడుతుందా? నువ్వు ఎంతసేపు చదువుతున్నావు అనేది మీ నాన్న చూడ్డు, ఎందుకంటే నువ్వు ఎక్కడో ఇడుపులపాయలో ఉన్నావు.
కానీ నువ్వు ఎంత సమయం చదువుతున్నావు అనే దాని మీద నీ భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ఎంత సమయం నిద్రపోతున్నావు అనే దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. అర్థమవుతుందా? సత్య కొరకే కాదు నేను చెప్పేది, అందరితో మాట్లాడుతున్నా. మీరు చదువుకునే సమయంలో నిద్రే కదా, కొద్దిమందికి పుస్తకం పట్టుకుంటే నిద్ర వచ్చేస్తుందంట కదా, వస్తుందా ప్రభుకుమారి? పుస్తకం పట్టుకుంటే నిద్ర వచ్చేస్తుందా? పుస్తకం పట్టుకుంటే ఇక నిద్రే. ఇక ఆ పుస్తకం అట్లా తెరిచే ఉంటే నీళ్ళు పడుకుంటుంటారు. ఇక అది ఎవరు చదవాలో గుర్తుపెట్టుకోండి, మీ కన్నులకు నిద్ర రానీకండి. సోమరితనం అంటే ఏంటో తెలుసా? ఎక్కువ సమయం రెస్ట్ తీసుకునే వాళ్ళు సోమరులు. లేజినెస్, ఇది అన్ని రకాల దరిద్రాలకు కారణం. అర్థమవుతుందా మీకు? సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారా? మీరు జ్ఞానులు, యు ఆర్ వైజ్. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా కేవలం సుఖంగా బ్రతకడం కొరకు, నిద్రపోవడం కొరకు మాత్రమే గడుపుతున్నారా? మీరు చాలా నష్టపోతున్నారు. మీరు అజ్ఞానంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, విలువ ఎలుగకుండా బ్రతుకుతున్నారు. 91 కీర్తన 12వ వచనంలో దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తూ అంటాడు, మాకు జ్ఞాన హృదయము కలుగు చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అంటాడు. రోజు లెక్క పెట్టుకోండి, ఏం జరిగింది ఈరోజు. ఈరోజు ఆదివారం, ఎన్నింటికి లేచాను, ఎన్నింటికి మందిరానికి వచ్చాను, ఎంతసేపు ఆరాధన చేశాను, ఎంత సమయం వాక్యం విన్నాను, ఎంత సమయం నా కొరకు గడిపాను, ఎంత సమయం దేవుని కొరకు గడిపాను. జీవితాలు బాగుపడకపోవడానికి, కుటుంబాలు కట్టబడకపోవడానికి ఒక ప్రధానమైన కారణం సమయాన్ని వేస్ట్ చేయడం. సమయాన్ని వేస్ట్ చేయడం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అంటాడు సామెతల గ్రంథకర్త సొలొమోను, సోమరి చీమల యొద్దకు వెళ్ళము. 6వ వచనం చదువుతున్నాం, 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు, చెప్పండి, మనిషి అంతా చీమ ఎంత? చెప్పండి చెప్పండి. మన వాళ్ళు అప్పుడప్పుడు వాడతారు, కోపం వచ్చి కోస్తే ఊరికి సరిపోతామని. మనిషి అంతా చీమెంత? మనిషితో మాట్లాడుతూ జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నీవు చీమల దగ్గరికి వెళ్ళు. చీమను చూసిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. చీమను చూసేవన్న వాళ్ళు, టెంట్లో ఉన్న వాళ్ళు పాపం చెయ్యెత్తడానికి కూడా కష్టంగా ఉన్నట్టుంది. మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. బాధ కలిగినప్పుడల్లా ఈ మాట అందాం అనుకున్నా నేను. ఏమని అంటే ఇంక అంతమంది ఏమన్నా, చీమలు, చిన్న జీవులు చీమలు చూడు, వాటికి న్యాయాధిపతి లేడుగా. చిన్న జీవులు చీమలు చూడు, ఏ మాత్రం బలము లేని జీవులు, అయినా విక్రమముగానే నడుచును, జ్ఞానము గలవారిగా పేరొందును. హల్లెలూయా. సోమరి అంటే ఏంటి? ఇర్మియాని పిలిచి అంటాడు, ఇర్మియా నువ్వు లేచి కొమ్మరి ఇంటికి పో అన్నాడు. కొమ్మరి వాని ఇంటికి వెళ్ళమన్నాడు. కొమ్మరి ఏం చేస్తాడు? ఈయన వెళ్ళేసరికంటే అక్కడ కొండలు చేస్తాడంట. అంటే దేవుడు వెళ్ళమన్నాడంటే ఏంటి? అక్కడ ఏదో నువ్వు నేర్పించడానికి, అక్కడేదో చూపించడానికి, అక్కడేదో ఒక పాఠం చెప్పడానికి పంపిస్తాడు. ఊరికే పంపించడం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
పడుకోండి. ఎందుకు వెళ్ళమన్నాడు దేవుడు? మీరు మౌనంగా ఉండండి, మీరు ఎవరు మాట్లాడకండి, వినే సమయం ఇది. ఎందుకు వెళ్ళమన్నాడు అంటే చీమలను చూపించి ఏదో నేర్పబోతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి. బా, మీరు గుర్తుపెట్టుకోండి, జ్ఞానం తెచ్చుకోవాలి అంటే మీరు ఏది చూసైనా నేర్చుకోవచ్చు. జ్ఞానం వద్దనుకోండి, ఏది చెప్పినా వినరు. మీరు ఎంత చెప్పినా ఎంటలేదంటే అర్థం ఏంటి తెలుసా? మీకు అసలు జ్ఞానం సంపాదించాలన్న ఆలోచన లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి, ఇట్లా ఊపుతూ చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకోవాలంటే ఎన్ని లేవు నేర్చుకోవడానికి? చూడండి ఒకసారి, ఊరికే చీమలను చూడండి. మీకు కుదిరితే ఇంటికి వెళ్ళాక చీమలను చూడండి, ఏం చేస్తున్నాయో చూడండి. సృష్టిని చూస్తే మీకు అనేక విషయాలు అర్థమవుతాయి. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనను. చూసారా? అరే, చీమకు తెలుస్తుంది ఇది వేసవికాలం అని, మనకు తెలియట్లా. కొద్దిమందికి అసలు ఏమీ తెలియదు. ఇవాళ తారీఖు అంతా అని అడుగుతారు. నీకు అసలు కనీసం ఇవాళ తారీఖు ఎంతో, ఇవాళ ఏ రోజో కూడా అంత జ్ఞానం. ప్రియులారా, చీమలు ఎంతో జ్ఞానం కలిగిన జీవులు. దేవుని స్తోత్రం. ఎప్పుడు కష్టపడాలో, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలో మీకు తెలియాలి. చీమలను చూసేది మీకు అర్థమవుద్దని చెప్పాడు. చీమలు వేసవి కాలంలో ధాన్యాన్ని కూర్చుకుంటాయి, ఎందుకంటే అప్పుడే దొరుకుతుంది దానికి అవకాశం. వర్షాకాలం వస్తే అది ధాన్యం పోగు చేసుకోవడానికి ఏమీ ఉండదు. ప్రార్థన అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ వాక్యం అడిగి చెప్పిన వాళ్ళని పంపిస్తా ఇంటికి. ముందు టెంట్లో ఉన్న వాళ్ళని అడుగుతా, ఈరోజు ఏం చెప్పానని. చెప్పిన తర్వాతే పంపిస్తా మిమ్మల్ని. ఏమన్నా అనుకోండి. వేసవి కాలంలో ధాన్యాన్ని కూర్చుకుంటాయి, వర్షాకాలంలో ఉండదగ్గ దానికి అవకాశం. ఒకవేళ ఇప్పుడు కూర్చుకోకపోతే అప్పుడు ఏమవుద్ది? ఆకలితో. అరే, చిన్న జీవి చెప్పండి, మనం ఎంత పెద్దవాళ్ళమో. చిన్న జీవి ఎప్పుడు శ్రమ పడాలో, ఎప్పుడు కష్టపడాలో, ఎప్పుడు ప్రయాసపడాలో, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలో తెలుస్తుంది. అందరూ పని చేసేటప్పుడు రెస్ట్ తీసుకోవడం ఏంటి చెప్పండి అసలు? ఒక్కొక్క తల్లి ఉంటుంది, సోమరి తల్లి. ఇక ఆవిడ ఎప్పుడు రెస్టే, బెడ్ దిగదు. ఆ ఇల్లు చూడండి ఎంత అందంగా ఉంటుందో. వంటింట్లోకి వెళ్ళి చూడండి ఎంత అందంగా ఉంటాయో గిన్నెలు. ప్రియులారా, దినములు చెడ్డవి, ఇవి భయంకరమైన రోజులు. తిమోతి పత్రికలు అంటాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఇవి అపాయకరమైన కాలాలు. దేవుని భయం లేకుండా మనుషులు బ్రతుకుతున్న రోజులు ఇవి. తల్లిదండ్రుల భయం లేకుండా విధేయులుగా జీవిస్తున్న పిల్లలు ఉన్నటువంటి రోజులు ఇవి. నీవు ఈ దినాల్లో నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భౌతికమైన వాటి కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనేది ఒక ప్రశ్న. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని కష్టపడే సమయంలో కష్టపడుతున్నావా, లేకపోతే ఎప్పుడు ఇంకా నిద్ర అంటున్నావా? వేసవి కాలం మంది ఆహారం సిద్ధపరచుకుంటాయి,
కోతకాలంలో ధాన్యాన్ని కూర్చుకుంటాయి. వాటికి కూడా గిడ్డంగులు ఉన్నాయి, గోడౌన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ఒక చోట పోగేసుకుంటాయి. చూసారా చీమల పుట్టలు? చూసారు ఎప్పుడన్నా? కదిపి చూడండి, ఏముంటుంది అంతా లోపల ఏముంటాయి? చూసారు ఎప్పుడన్నా? ఒక బియ్యపు గింజను చీమ తీసుకెళ్ళగలదా అంటే దానికి సామర్థ్యం లేదు. కానీ ఏం చేస్తుంది అది? మిగతా వాళ్ళ హెల్ప్ తీసుకుని, మిగతా వాళ్ళంటే నేను హెల్పా? ఎవరి హెల్ప్? ఇంకో చీమనే. వాళ్ళ భాష వాడికి తెలుసు. ఇవి రెండు కలిసి ముందొకటి వెనకొకటి పట్టుకుని మెల్లగా వేసుకెళ్తాడు. ఏంటిది? ఒక గింజ వేసుకెళ్ళడానికి ఎంత కష్టపడాలి? తేలిగ్గా వెళ్ళిపోద్దా కొట్లోకి, స్టోర్ రూమ్లోకి? తేలిగ్గా వెళ్ళొద్దా? మన వాళ్ళు చెప్పండి, నేను స్కూల్ బ్యాగ్ మొయ్యలేకపోతున్నా అంట. అమ్మా, అసలు నువ్వు స్కూల్ బ్యాగే మొయ్యలేకపోతే ఎట్రా? ఇప్పుడు ఏం చేశారంటే తల్లిదండ్రులు అందరూ పిల్లల్ని స్వామర్లు చేశారు. స్కూల్ బ్యాగ్ ఎవరు మొయ్యాలి? అమ్మో నానో మోసుకెళ్ళి. అమ్మో మా పిల్లోడమ్మా, అసలు మా పిల్లోడు చెప్పండి యేసు రక్తమే. అమ్మో అన్నం అంటే కలుపుకోలేడంట అబ్బాయి, ఏమే కలిపెడద్ది. ప్రియులరా, ఎప్పుడన్నా ఇబ్బంది కలిగితేనో అనారోగ్యం కలిగితేనే తినిపించడం వేరు. ఇక దూడలేక పెరిగా కూడా ఇక వాడికి నువ్వే తినిపించి పెడుతున్నావు అంటే అర్థం ఏంటి? ఆడిని ఏం చేస్తున్నా? రేపు పెళ్లి చేసి ఆవిడకి ఏం చెప్తా? అమ్మా మా అబ్బాయికి అసలు కలుపుకోవటం రాదమ్మా, చెప్పు, నిన్ను మెచ్చుకుని దండేస్తుంది ఆ పెళ్లి రోజున. యేసు రక్తమే జయం. ప్రియులరా, మనము కష్టపడాలి. కష్టపడటం పిల్లలకు చిన్న జీవులండి చీమలు. ఏం చేస్తున్నాయి అవి? చెప్పండి. కూర్చుకుంటున్నాయి. ఒక్కొక్క గింజ ఒక్కొక్క గింజ ఒక్కొక్క గింజ ఏం చేస్తున్నాయి? జాగ్రత్తగా స్తోత్రం చెప్పండి. కూర్చుకోవాలి. సోమరి, ఎంతకాలం నువ్వు పండుకుంటావు? ఎప్పుడు నిద్రలేస్తావు? ఇదిగో మళ్ళా అదే మాటలు చెప్తున్నాడు. ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీ వనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. దరిద్రత పోవాలంటే నీవు సోమరితనాన్ని విడిచిపెట్టాలి. స్తోత్రం. అర్థమవుతుందా? ఎవరైనా మీ గురించి మీ దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఏం బాగాలేదు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అంటే ముందు వాళ్ళని అడగండి, అసలు ఏం చేస్తున్నారు? నువ్వు రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నా చెప్పండి. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు పెద్ద వయసే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద వయసే, కానీ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ఆ వయసులో కూడా పైన కూర్చున్నారు. చెప్పండి. అధికారంలో ఉండగలిగారు. కొద్దిమంది చెప్పండి 20 ఏళ్ళకే వృద్ధులైపోయారు, 30 ఏళ్ళకే వృద్ధులైపోయారు. ఇక ఏమి కష్టం లేదు, ఏమి కష్టపడేటువంటి అనుభవాలు లేవు. ఎప్పుడు నిద్రే. నిద్రపోకండి. స్తోత్రం. హల్లెలూయా. ఈ భౌతికమైన సంగతులు అదే సమయంలో ఆధ్యాత్మికంగా కూడా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని చిత్తాన్ని మీరు చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అర్థమవుతుంది? ఇందాక పవన్ చెప్పాడుగా సాక్ష్యం. రాత్రి లేచి ప్రార్థన చేస్తుంది, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన ఎంతసేపు చెప్పండి? ప్రార్థన ఎంతసేపు చేయాలి? మన లెక్క ఎంతసేపు చేయాలి? అటు చూస్తున్నారండి. ప్రార్థన ఎంతసేపు చేయాలి చెప్పండి? ఎంతసేపు అయినా చేయొచ్చు. మంచి మాట, గొడవ లేని మాట అసలు అది. మరి ఎంతసేపు చేస్తున్నాం మనం?
చెప్పండి. ఉం? ఎంతసేపు మందిరంలో గడపచ్చు మనం? ఎంతసేపు గడిపితే సరిపోద్ది లెక్క? చెప్పండి. ఎంతసేపు గడిపితే సరిపోద్ది దేవుని మందిరంలో? మాట్లాడండి. ఎంతసేపు గడపాలి? కానీ మనం ఎంతసేపు గడుపుతున్నాం? ఒక ఒక పర్టికులర్ సమయం అని ఏర్పాటు చేసుకున్నాం కదా, అందులో కూడా ఎంత సమయం గడుపుతున్నాం మనం? ఆలోచన చేయండి. దేవుని చిత్తాన్ని మీరు చేయాలి అంటే ఖచ్చితంగా మీరు సమయం విషయంలో చాలా జ్ఞానంగా ఉండాలి. మన జీవం ఏపాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమే. ఒక్క మాట చెప్తాను, అదేంటంటే మీకు ఏదంటే ఇష్టమో దాంతో ఎక్కువ సమయం గడుపుతారు మీరు. మీకు ఏది ఇష్టమో, ఫోన్ ఇష్టం అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇక పొద్దున లేటమే దాని మొహం చూడాలి. చెప్పండి. ఇక ఏదైనా ఇక దాంతోనే. యేసు రక్తమే జయం. కొద్దిమంది ఈ వీళ్ళు ఉంటారే మగపిల్లలు ఆడపిల్లలు, ఇక వాళ్ళు ఎవరో సహవాసం చేస్తారు, స్నేహం. మగపిల్లలు అయితే ఆడపిల్ల స్నేహం, ఆడపిల్లలు అయితే మగపిల్ల స్నేహం. ఇక వాళ్ళు చూడండి, ఇక ఎప్పుడు ఫోన్ బిజీనే వస్తుంది. ఇక వాళ్ళ ఫోను అమ్మ ఫోన్ చేసిన బిజీనే, పాస్ట్ గారు ఫోన్ చేసిన బిజీనే, ఫ్రెండ్ ఫోన్ చేసిన బిజీనే. ఎందుకని చెప్పండి? ఇక అదే పని మీద ఉంటాడు. ఏం మాట్లాడతారు చెప్పండి? మాకేం తెలుసా ఆడిని అడిగేదానికి నన్ను అడుగుతున్నాం అంటారా? ఏం మాట్లాడతారు అంటే నీకు ఏది ఇష్టమో దానిలో నీ సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తావు, అందులో నీ సమయాన్ని ఉపయోగిస్తావు. నీకు ప్రాధాన్యతలు తెలిసి ఉండాలి. ఏది ఉన్నతమైన ప్రాధాన్యత క్రమం అనేది నీకు అర్థం అవ్వాలి. మొట్టమొదటి సమయం దేనికి ఇవ్వాలి, తర్వాత సమయం దేనికి ఇవ్వాలి, తర్వాత సమయం దేనికి ఇవ్వాలి, ఇవి కొద్దిమందికి ఏమీ తెలియదు. ఎట్లా పడితే అట్లా వాడతారు సమయాన్ని. గుర్తుపెట్టుకోండి, సమయం గడిచిపోయిన తర్వాత ఏశావు ఎక్కెక్కి ఏడ్చాడు. తర్వాత అతడికి ఏమీ దొరకలేదని రాయబడింది. అర్థమవుతుంది మీకు? తండ్రి భోజనం సిద్ధపరచుకు తీసుకురారా, నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. బైబిల్లో రాయబడింది, అతడు వేట మాంసం వేటాడి తీసుకురావడానికి అడవిలోకి వెళ్ళాడంట. లేట్ అయింది ఆ రోజున, దొరకలా. ఇంటికి తీసుకొచ్చి సిద్ధపరిచి తండ్రి ముందు పెట్టాడు. ఈలోపు తమ్ముడు అన్నీ సిద్ధపరిచి భోజనం పెట్టి కడుపు నిండా పెట్టి దీవెనలన్నీ పొందుకున్నాడు. బైబిల్లో మీరు చదివితే ఆదికాండం 'సమయము గడచిపోయిన యేసవు శ్రద్ధతో వేదికే సమయముకై'. హల్లెలూయా. ఆదికాండం 27వ అధ్యాయం 38వ వచనం. నా తండ్రి నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి మగపిల్లాడు ఎట్లా ఎడుతాడు చెప్పండి? అంత బాగా ఎడుతాడా మగపిల్లాడు అంత తొందరగా? పెద్ద వయసు ఉన్నవాడు చెప్పండి. 40 సంవత్సరాల వయసు ఉంది సుమారు అప్పుడు ఏశావుకి. ఆ వయసులో ఎలుగెత్తి ఏడుస్తున్నాడంటే అర్థం ఏంటి? దీవెన పోగొట్టుకున్నాడు, దీవెన మిస్ అయింది, పొందుకోవాలని ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నాడు. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, నీ హృదయాన్ని ప్రభు చూస్తాడు. నీ హృదయాన్ని ప్రభు చూస్తాడు.
సమయమంతా ఇష్టానుసారంగా గడిపేశాడు. బైబిల్ గ్రంథంలో 26వ అధ్యాయం చివరి వచనాల్లో ఏశావు తనకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఇస్సాకుకు రెబ్కాకు మనోవేదన పుట్టించారు వాళ్ళు. ఇప్పుడు ఏడుస్తున్నాడు, దీవెన ఏమీ లేదా నా దగ్గర, నా కోసం ఇవ్వడానికి ఏమీ లేదా నీ దగ్గర, ఇవ్వు నాన్న ఇవ్వు. తల్లిదండ్రిని ఏడిపించి నువ్వేం దీవించబడతావు చెప్పు? అసలు తల్లిదండ్రికి దుఃఖం కలిగించి నువ్వేం బాగుపడతావు చెప్పు? యవనస్తులారా, చిన్నపిల్లలారా జ్ఞాపకం చేసుకోండి. మీరు దీర్ఘాయుష్మంతులగినట్లుగా మీ తల్లిని మీ తండ్రిని సన్మానించండి. స్పెండ్ యువర్ టైం విత్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపండి. అర్థం సంశోధనలేగా ఢిల్లీలో దగ్గరికి ఇంకొక అమ్మాయి దగ్గరికి పోయి అక్కడ పడుకోమాకండి. కొద్దిమంది ఎక్కడెక్కడో గడుపుతున్నారు సమయాన్ని. కొద్దిమంది అపవాది వలలో ఉచ్చులో పడిపోయారు. ఎక్కడ గడుపుతున్నారో వాళ్ళకే తెలియట్లా. డబ్బులు లెక్కేసుకున్నావుగా బాగానే, ఎంత ఖర్చు పెట్టా, ఎంత సంపాదించా, దేనికి వాడా ఏంటి. కొద్దిమంది లెక్కలు వేస్తూనే ఉంటారు ఎప్పుడు. పిన్నీసు 2 రూపాయలు, అగ్గిపెట్టి రూపాయి, బాగానే వేస్తున్నాం. మరి సమయం, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే రాదు. ప్రియులరా, దేవుని జనాంగమా, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇంకా ఆయుష్ ఇచ్చాడు. అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి ఈ జీవితాన్ని ఇంకా బ్రతికించాడు. దేవుని పని ఏమైనా చేస్తావా? నీ సమయాన్ని దేవుని కొరకు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తావా? ఇదేమి లేదండి, ఏదో తినడం త్రాగడం తిరగడమే నా జీవితం అనుకుంటావా? నీవు సమయాన్ని వ్యర్థపుచ్చావు కాబట్టి ఆ తర్వాత నీకు సమయం ఏమీ దొరకదు. నీ ప్రార్థనలకు జవాబులు ఉండవు. ధనవంతుడు తన సమయం అంతా సుఖపట్టానికి వాడాడు. ధనవంతుడు తన సమయం అంతా విలాసవంతంగా బ్రతకడానికి వాడాడు. దేవుడు ఎవరని, అసలు ఎందుకు నేను పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, ఈ జీవిత అంతమేమిటి, తర్వాత జరిగే సంగతులు ఏమిటి, ఇవేమీ గ్రహింపు లేకుండానే ప్రతి దినము బహుగా సుఖపడుతూ బ్రతికాడు. కోరిన తిండి తిన్నాడు, కోరిన బట్ట కట్టుకున్నాడు, కోరినట్లుగా జీవించాడు. అతని జీవితం అంతా సుఖపట్టానికే వాడాడు. దైవ చింతన లేదు, ఆధ్యాత్మిక చింతన లేదు, పాప భీతి లేదు, దేవుని భయం లేదు, దేవుని గురించిన అవగాహన లేదు, ఏమీ లేదు. ఒకరోజు రానే వచ్చింది, ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయాడు, పాతాళంలో యాతన పడుతున్నాడు. అంటున్నాడు, నా తండ్రి అయినా అంటే అబ్రహాము తండ్రి అని తెలుసా? తెలుసు. యేసు ప్రభు దేవుడని తెలుసు, కానీ మందిరానికి రావు నువ్వు. యేసు ప్రభు దేవుడని తెలుసు, కానీ యేసు ప్రభుని వెంబడించావు. యేసు ప్రభు దేవుడని తెలుసు, నాకు కూడా తెలుసమ్మా, నాకు కూడా తెలుసు. ఇదిగో మా మేమ చర్చికి వెళ్తాడు, ఇదిగో మా బాబాయ్ ప్రభుని నమ్ముకున్నాడు, యేసు మతం పట్టుకున్నాడు, బాగా అని చెబుతావు మాటలో, కానీ నీ సమయాన్ని మాత్రం నువ్వు దేవునిలో వెచ్చించావు. లోక భోగాల మీద నీ నేత్రాలు ఉన్నాయి. శరీర సంబంధమైన సుఖ సౌకర్యాలు మాత్రమే నీవు కోరుకుంటున్నావు. ఆధ్యాత్మిక చింతన నీ జీవితంలో లేదు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే తమ జీవితాన్ని, తమ జీవిత కాలం అంతటిని దేవునిలో ఇన్వెస్ట్ చేస్తారో ఖచ్చితంగా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారి జ్ఞానులు అనేకులకు మాదిరికరంగా, దీవెనికరంగా ఉంటారు. దేవుని స్తోత్రం. When you carry the Bible in your young age, the Bible will carry you in your old age అన్నారు. యవన కాలమందు నువ్వు దేవుని కాడిని మోస్తే, వాక్య ప్రకారం జీవించడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి నీవు నడుంగడితే వృద్ధాప్యంలో దేవుడు నిన్ను చూస్తాడు. దేవుని స్తోత్రం. యవనస్తులారా, మీరు దేవుని పని చేయండి. యవనస్తులారా, మీరు దేవుని రాజ్యపు పనిలో ఉండండి. ఎంతసేపు ఎక్కడ తిరుగుదాం? నిన్న ఒక ఆయనకి ఫోన్ చేశాం, అవసరం మీద ఫోన్ చేస్తే ఆయన సినిమా హాల్లో ఉన్నాడు. ఎంత ఘోరం చెప్పండి.
నువ్వు మందిరానికి వెళ్తూ సినిమా హాల్ కూడా వెళ్తున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? నీ సమయాన్ని ఎక్కడ గడుపుతున్నావు? 2.5 గంటలు నువ్వు సినిమా హాల్లో కూర్చుని సినిమా చూస్తున్నావే నోరెళ్ళ పెట్టుకుని. దేవుడు నిన్ను అడగడా? ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నావు నీ జీవితం. ప్రియులరా, వ్యర్థమైన వాటితో సమయాన్ని గడపకండి. అందులో ఏమీ లేదు. అందులో వాడు డబ్బుల కోసం వాడు తీస్తున్నాడు, నువ్వు డబ్బులు పోగొట్టుకుని ఆడేందుకల్లా పరిగెత్తున్నావు. చెప్పండి, సినిమా చూసిన డబ్బులు సంపాదించేది ఏమైనా ఉందా? చెప్పండి, డబ్బులు పోగొట్టుకోవడం తప్ప అక్కడ నల్లులు అవన్నీ కుట్టించుకోవడం తప్ప. నీవు సమయాన్ని ఎలా గడుపుతుందో ఒకసారి ఆలోచన చేయి. ఈ సంవత్సరం అంతా ఏం చేసావు? ఈ 362 రోజులు ఈ సమయం అంతా నువ్వేం చేసావు? నిద్రకే గడిపావా? కష్టపడి సంపాదించుకోవడానికి గడిపావా? దేవుని మందిరంలో ఏమైనా గడిపావా? చెప్పండి. మన వాళ్ళు అప్పుడప్పుడు నేను ఆటో వాళ్ళని చూస్తాను, ఫస్ట్ పాట దేవుడు పాట పెడతారు. ఇక స్వాగతమో దేవా సుమా, ఇక రెండో పాట మార్చేస్తారు. ఇక ఆ రిమోట్ పెట్టేసి మార్చేసి ఇక 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 వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళ టైం ఎంత అన్నమాట దేవునికి? చెప్పరండి, ఒక పాటే. ఇక ఆ రోజంతా ఏ పాటలో? అరే, అంత పిచ్చగా కనబడుతున్నాడు దేవుడు నీకు? నీకుందే. నీవు ఎలా గడుపుతున్నావో దానికి తగ్గట్లుగా అనుభవిస్తావు. జాగ్రత్త. ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ ద లార్డ్. ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ గాడ్స్ బిజినెస్. ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యంలో నీ సమయాన్ని పెట్టుబడి పెట్టు. ఖచ్చితంగా గొప్ప ప్రతిఫలాలు నీవు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనకి సమయానికి రావు, వాక్యం చదవడానికి సమయమేవో, సువార్త చెప్పడానికి సమయమేవో, ఉపవాసం ఉండడానికి సమయమేవో. ఒక్క రోజు కూడా ఉండరు కొద్దిమంది ఉపవాసం. డాక్టర్ గారు వద్దన్నారండి, మరి పాస్టర్ గారు చాలా చెబుతున్నారుగా. డాక్టర్ గారు వద్దన్నది ఖచ్చితంగా చేస్తున్నావే. సావు కనబడుతున్నదే, స్వీట్ కనబడుతుంటే చావు కనబడుతుంది కొద్దిమందికి. డాక్టర్ గారు చెప్పారంట, అమ్మో తినకూడదు, మంచిదే, గుడ్. మరి పాస్టర్ గారు చెప్పేది, మందిరంలో వినబడుతున్న బోధ పాటిస్తున్నావా? పెందల గడ తిని పడుకోమన్నారండి డాక్టర్ గారు. అందుకని 6ంటికి తిని 6:30 కల్లా గుడ్డెడతా. ఇక ఏ కోటానికి రానండి నేను. ఇక రోజు 6ంటికి తింటాం, సాయంత్రం పడుకోవటం. సరే, ఎన్నాళ్ళు బతుకుతా? 150, 200, 300? చెప్పండి నానా, నువ్వు అసలు ఎంత జాగ్రత్తగా బ్రతికావో. రోజు 6ంటికి తినేసి 6:30 కల్లా పడుకుందాం, దా నీకు జీవకిరీటం ఇస్తా అంటాడా దేవుడు? చెప్పండి. ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యంలో మీ సమయాన్ని ఖర్చు పెట్టండి. దేవుని పని కొరకు మీ సమయాన్ని ఖర్చు పెట్టండి. ఒకే మాట గుర్తుపెట్టుకోండి, మీ కొరకు ఎంత సమయం గడుపుతున్నారు, దేవుని కొరకు ఎంత సమయం గడుపుతున్నారు ఒకసారి లెక్క వేసుకోండి. ఒక్కరోజు వేసుకోండి లెక్క. ఒక్కరోజు లెక్క వేసుకోండి. బైబిల్ చదవటంలో కానీ, ప్రార్థన చేయటంలోనే కానీ, లేకపోతే ఇతరులకు సువార్త చెప్పటంలోనే కానీ, దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించే విషయంలోనే కానీ, ఈ విషయాలన్నిటి కొరకు రోజులో ఎంత సమయం గడుపుతున్నారు? ఇక మిగిలిన వ్యర్థమైన వాటి కొరకు, భౌతికమైన వాటి కొరకు మీరు ఎంత సమయం గడుపుతున్నారు? దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. సద్వినియోగము, యూ హ్యావ్ టు యూటిలైజ్ యువర్ టైం. మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె ఉండద్దు, జ్ఞానుల వలె ఉండండి. జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎట్లా చూసుకోవాలి? స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మో, అసలు ఆ తాళం ఉంది, ఆ తాళం పట్టుకు తిరుగుద్దమ్మ. ఓ తడుని చూసుకుంటుంది కదా. అదేగా దొంగకు అర్థమయ్యేది. మొత్తానికి ఏదో ఉంది ఈ దగ్గర, కదిలితే మెలితే బ్యాగ్ తీస్తుంది, కదిలితే మెలితే ఉందో లేదో తడుగుకుంటుంది. ఆడికి అర్థం అవుతుంది సీను. చక్కగా నీకు బిస్కెట్ ఇచ్చి ఆడు పట్టుకెళ్తాడు. అది
కొద్దిమందికి ఎంత జాగ్రత్త, ఏది డబ్బు గురించి, డబ్బు గురించి. యేసు రక్తమే జయం. కానీ సమయాన్ని జాగ్రత్తగా చూసుకున్నావా? అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అయిపోయిన సమయం మరలా రాదు, కానీ ముందున్న సమయం మనకు ఉపయోగపడుతుంది. దేవుడు నీకు ముందు ఇంకా సమయం ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉంటావో నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు ఈ ప్రాణంతో రక్తమాంసములు కలిగిన దేహంలో ఉంటావో నాకు తెలియదు. ఇకనైనా సోమరితనాన్ని విడిచిపెట్టి, స్వార్థాన్ని పక్కన పెట్టి, దైవ చింతన కలిగి దైవరాజ్యం కొరకు ప్రయాసపడు. జ్ఞానం కలిగి నీ సమయాన్ని ఖర్చు పెట్టు. జ్ఞానం కలిగి నీ సమయాన్ని సద్వినియోగపరచుకో. జ్ఞానం కలిగి నీ సమయాన్ని దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడటానికి వాడు. గొప్ప ప్రతిఫలాలు ప్రభు నీకు ఇస్తాడు. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం పరిశుద్ధాత్ముడు మనకు దయచేయునుగాక. లేచి నిలబడదాం. లెట్ us all stand and pray. లేచి నిలబడదాం.